హరిహర టీజర్ ఎట్లా ఉంది? చాలా 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 బాగుంది. ట్రేజర్ బాగుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు దానిట్లో కూడా కొంచెం కొత్తగా కనపడుతున్నారు. బాగుంది ప్రస్తుతానికి కొత్తగా ట్రేలర్. కనిపిస్తున్నారు బట్ ఇది కొంచెం ఓల్డ్ కంటెంట్ లాగా ఉంది. ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి కూడా అని అంటున్నారు. సో దీనిలో కొత్తదనం ఏమైనా కనిపించిందా? వచ్చాయి, వస్తానే ఉంటాయి. ఇంతకు ముందు ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు తీశారు, అప్పుడు ఓల్డ్ది. తర్వాత అందరూ గోవిందుడు అందరూ వారే తీశాడు. మరి అవి రెండు ఒకటేగా, ఒకటే టైప్లో స్టోరీలు లేవా? దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో వస్తూ ఉంటాయి. అంత మాత్రానే ఎక్కడో దగ్గర కొత్త కంటెంట్ ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. అంత మాత్రానే సినిమాని మాత్రం, సినిమాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్స్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎటువంటి యాక్షన్లో దిగుతారో తెలియదు. వీళ్ళని డైరెక్టర్లు కూడా ఎలా దింపుతారో కూడా తెలియదు. మంచి ఒక రేంజ్లో దింపుతారు. అసలు సాంగ్ మాత్రం మామూలు లేదు కదా అసలు. బాగుంది, చాలా బాగుంది. సాంగ్లో పాడుతున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పాడుతున్న పాటలో కూడా చాలా అర్థాలు ఉన్నాయి. అసలు అది యాక్చువల్లీ నాకు అనిపించింది పాలిటిక్స్ సంబంధించి పాడారా లేకపోతే నార్మల్గానే ఉండొచ్చు ఆ సాంగ్? అది సినిమా పరంగానే పాడారు, అది పాలిటిక్స్ గురించి ఏమీ కాదు. అది సినిమాల్లో ఇంతకు ముందులో కూడా వచ్చినాయి. అదేంటది ఎంకి మామ అనే వస్తే మరి ఆయన ఎవరో వంగపండు ఎవరో జైలా రామ్ చరణ్ మూవీకి ధర్నా, అది నా పాట, అది నా మాట, రామ్ చరణ్ ఎట్ట పాడతాడని. అట్లాగే ఉన్నాయి కానీ ఉండకుండా ఏమి ఉండవు. కానీ ఇది మాత్రం రియలే, అదేమి లేదు. అసలు యాక్చువల్లీ రియల్ స్టోరీ కదా, రియల్ స్టోరీలో హీరో గెటప్ కాస్ట్యూమ్స్ వేరు కదా, సో దీంట్లో కాస్ట్యూమ్స్ వేరు. సో దాంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ దీంట్లో ఉంటే ఇంకా బాగుండేది అని అందరు అంటున్నారు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు దానికి కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. అయ్యే కాస్ట్యూమ్స్ అవే కథలు రావాలి అంటే రావు బహుశా. ఈ స్టోరీల్లోనే కానీ, కాస్ట్యూమ్స్లోనే కానీ, హీరోల్లోనే కానీ, హీరోయిన్స్లోనే కానీ, ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టులోనే కానీ, దేనిట్లోనైనా కానీ మార్పులు చేర్పులు ఉంటాయి. వినాలి, సినిమా పరంగా వినాలి. ఈ మూవీలో హీరోయిన్ ఉందా? తెలియదు ప్రస్తుతానికి. టీజర్ అయితే ఏం కనిపించలేదు కదా. నిన్ననే లాంచ్ అయింది, మరి చూడాలి ప్రస్తుతానికి.